మన ఇండియాలో ఈ నార్కోటిక్ సంబంధించినటువంటి డ్రగ్స్ ఎక్కడైనా పండిస్తారా? గంజాయిని బాగా పొడి చేసిన దాన్ని బాగా ఉడకబెట్టి ఆ స్టీమ్లో నుంచి వచ్చిన వాటర్ని, ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ అంటే నక్సలైట్ల ప్రభావితమైన ప్రాంతాల్లో ఇది ఎక్కువగా సాగు చేస్తున్నారు. నార్కోటిక్స్ గురించి యువతకి ఏం చెప్తారు? అతి ముఖ్యంగా ఈ టీనేజర్స్కి తల్లిదండ్రుల మాట వినే పరిస్థితి ఓన్లీ 7 to 8% ఉంటుంది. సామెత ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. రఘువరం దగ్గర నుంచి వీళ్ళంతా డ్రగ్కు అలవాటు పడిన వాళ్ళు. ఒక పాడేరు దగ్గర ఫారెస్ట్ ఏరియాలో మొత్తం ఈ శీలవతి అనేటువంటి గొప్ప రకం అక్కడ పండుతుంది, ఆ ల్యాండ్కి సూట్ అవుతుంది. అప్పుడు నేను పనిచేసే రోజుల్లో కొన్ని టీ స్టాల్స్లో ఈ గసగసాల పొట్టుని అంటే హస్క్ని అది తీసి ఛాయ్లో ఉడకబెట్టిస్తే మీరు తాగంగానే అబ్బా. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం మనము రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారైనటువంటి డీసీపీ గారు రెడ్డన్న గారితో ఉన్నామండి. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, మెయిన్ ఏంటంటే మన ఇండియాలో ఈ నార్కోటిక్ సంబంధించినటువంటి డ్రగ్స్ ఎక్కడైనా పండిస్తారా? నార్కోటిక్స్ డ్రగ్స్ మీకు తెలియని రహస్యం ఏమిటంటే, మీరు నాన్ వెజిటేరియన్ కూరల్లో, బిర్యానీల్లో అన్నిట్లో గసగసాలను వాడతారు. అవి ఇండియాలో పండిస్తాం, మధ్యప్రదేశ్లో పండిస్తాం, ఉత్తరప్రదేశ్లో పండిస్తాం, బీహార్లో కొంత భాగం పండిస్తాం. ఇవి గవర్నమెంట్ వారి అనుమతితో ఈ గసగసాల చెట్టులో నుంచి వచ్చిందే ఓపియం. దాని డిజర్వేటివ్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని దాదాపు 10-15 డ్రగ్గులుగా మీరు ఆపరేషన్ చేయించుకునేటప్పుడు మత్తుమంది ఇస్తారే, అది కూడా ఈ ఓపియంలో నుంచి తయారు చేసిన ఒక డ్రగ్గే. ఆ డ్రగ్ ఇచ్చిన దానివల్ల మీరు స్పృహ కోల్పోతారు, మీరు ఆపరేషన్ జరిగిపోతుంది. సో ఈ ఓపియం డ్రగ్స్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకి పర్మిషన్ ఇస్తారు. ఏమని? గసగసాలు పండించుకొని గసగసాలు వాళ్ళు అమ్ముకోవచ్చు. దానికి ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు సెంట్రల్ ఎక్సైజ్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గసగసాల ఓపియం అంటారు, ఓపియం చెట్లు, దానిని పండించుకునేటువంటి ఇది ఇస్తారు. వాళ్ళ పర్యవేక్షణలోనే మీరు కల్టివేట్ చేయాలి, వ్యవసాయం చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఓపియం కాయలు ఉన్నాయి కదా, దానిని ఘాట్లు పెడతారు. ఘాట్లు పెడితే దానిలో నుంచి చుట్టూరా కారుతుంది ఒక రసం, దాన్ని కలెక్ట్ చేస్తారు రైతులు. సో 1 ఎకరానికి 40 కేజీలు 50 కేజీలు పండుతుంది. ఈ మధ్యప్రదేశ్ దగ్గర నుంచి రాంపూర్, భీంపూర్ ఇవన్నీ కూడా అక్కడే పండిస్తారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆల్కలైన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మనకు ఓపియం ఫ్యాక్టరీస్ పెట్టినారు. 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి, కాశీ దగ్గర నుంచి ఇక్కడికి 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో దాన్ని నానా విధాలైనటువంటి డ్రగ్స్గా తయారు చేసి దాదాపు 27 దేశాలకు మనం ఎగుమతి చేస్తాం. 27 దేశాలకి మనం ఈ నార్కోటిక్ ఓపియం డిజర్వేటివ్స్ని మనం వేరే నానా రూపాల్లో మనం ఇతర దేశాలకి మన అవసరాలు తీర్చుకొని పంపిస్తాం. అంతెందుకు, మీకు తెలుసా గవర్నమెంట్ డ్రగ్ అమ్ముతుందని? ఓపియంని గవర్నమెంట్ అమ్ముతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, సారాయి పోలీసులు, వాళ్ళు అమ్ముతారు. వాళ్ళ సూపరింటెండెంట్ మీరు డాక్టర్ రాస్తే, అయ్యా ఈయనకు ఫలానా వ్యాధి ఉంది, క్యాన్సర్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, నిద్ర పట్టదు, ఈ వ్యాధికి ఓపియం ఇన్ని గ్రాములు వాడాలా కాబట్టి ఇవ్వండి అని ఆయనకు సర్టిఫికెట్ ఇస్తే, ఆ సర్టిఫికెట్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకొని దాని ప్రకారం వారానికి అయ్యేటట్టు, ఎక్కువ వారానికి అయ్యేటట్టు వాళ్ళు డ్రగ్స్ అమ్ముతారు. అమ్మి కొనుక్కొచ్చుకుంటారు, వీళ్ళు వాడుకుంటారు. ఆరోగ్యం బాగలేని వాళ్ళు, నిద్ర పట్టని వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు కూడా అమ్ముతారు. సో ఏమైపోతుందంటే, ఈ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కాపుని కోసిన తర్వాత ఏమో అమ్ముతారో, రైతులు కొంతమంది ఏం చేస్తారు, గవర్నమెంట్కి అమ్మితే కేజీ ఎంతకు పోతుంది? 10,000, 15,000, 20,000. అదే నువ్వు బయట అమ్ముకుంటే 1,20,000. గవర్నమెంట్కి అమ్మితే ఎంత ఇస్తారు? 15,000, 20,000 ఇస్తారు. నువ్వేం చేస్తావు రైతుగా? 40 కేజీలు నీ ఎకరంలో పండుతాయనుకో, నువ్వేమంటావు? సార్ తెగులు వచ్చింది, కాయలను పిట్టలు కొట్టేశాయి, కాయలు రాలిపోయాయి అని చెప్పి నీకు ఒక 15 కేజీలు నువ్వు పెట్టుకొని బయట ఈ వ్యాపారస్తులకి, ఈ డ్రగ్ వ్యాపారం చేసేవాళ్ళకి అమ్మేస్తావు. అమ్మేసి ఆ ఓపియంని అది మిగతాది గవర్నమెంట్కి ఇస్తావు. వీళ్ళు ఏం చేస్తారు, దీన్ని విపరీతమైన లాభాలకి బజార్లో అమ్ముతారు, మన వాళ్ళు అలవాటు పడతారు. అదంతా అదే కాకుండా మీకు
ఇప్పుడు కొంచెం తెలంగాణలో తక్కువైంది, కానీ ఆదిలాబాద్ దగ్గర నుంచి మనకు నిజామాబాదు, ఆదిలాబాదు, ఆ తర్వాత వరంగల్ ములుగు దగ్గర నుంచి అటు కింది వరకు కూడా గంజాయిని సాగు చేస్తారు. అదేవిధంగా ఒక పాడేరు దగ్గర ఫారెస్ట్ ఏరియాలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక పాడేరు ఏరియాల్లో అంతా ఈ గంజాయిని పండిస్తారు. పండించి దాన్నే అమ్ముతారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిలని గుర్తించి ఆ డ్రగ్స్ని అది ఎవరైతే గంజాయి ఇచ్చి మొక్కలు ఉన్నాయో అని సర్వనాశనం చేసేసి ఆ రైతుల పైన కూడా కేసు పెట్టాలి. అది జరగటంలా చాలా వరకు తప్పించుకుని, ఇప్పుడు మీకు నమ్మని వ్యవహారం ఏమంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వరంగల్ బార్డర్ అనుకోండి, ఆదిలాబాద్ బార్డర్ అనుకోండి, ఇటు ఖమ్మం బార్డర్లో చాలా వరకు డ్రగ్స్ దీన్ని పండిస్తారు, గంజాయిని. అది కొంతవరకు తగ్గింది ఈ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఉంది. మీరు నమ్మని విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి ఈ శీలవతి అనేటువంటి గొప్ప రకం అక్కడ పండుతుంది, ఆ ల్యాండ్కి సూట్ అవుతుంది. ఆ శీలవతి ఏమైతే ఉందో అంటే గాంజాయిలో ఒక రకం, అది చాలా టేస్ట్ ఉంటుందంట, తొందరగా కిక్ ఇస్తుందంట, మనకు తెలీదు. సో ఆ డ్రగ్ని వాళ్ళు ఢిల్లీ దగ్గర నుంచి, మధ్యప్రదేశ్ దగ్గర నుంచి, ఇక్కడ బాంబే, అదే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో కూడా కొంత ఈ మధ్య పండిస్తున్నారు. సో ఈ రాష్ట్రాలకి ఎగుమతి చేస్తున్నారు. అక్కడ మీకు దొరికేది ఎంత? 10,000 రూపాయలు. మీరు రైతు అనుకోండి, పెట్టుబడికి గాను ఒక ఎకరానికి మీరు ఎకరం పండిస్తారు కదా, మీకు ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి ఇస్తారు. సో ఆ పెట్టుబడి మీరు పెట్టుకొని దీన్ని పండించి వాడు ఎక్కడికి తీసుకోడు రైతు, అయ్యా నేను ఇది ఎండబెట్టినాను ఇచ్చేస్తున్నాను మీరేమైనా చేసుకోండి అని వాడు మీడియేటర్కి పంపించి వాడు 10,000 రూపాయలకు ఒక కేజీ కాన్సన్ట్రేట్ చేసి అమ్మిందే మీకు అమ్మితే, బాంబే లాంటి ప్రదేశ్ ఇక్కడ అనుకో తెలంగాణలో 40,000కో 50,000కో పోతుంది కేజీ. అదే మీరు బాంబేకి తీసుకుపోతే 1,20,000 రూపాయలు, 10,000కి 1,20,000 రూపాయలు వస్తుంది. దీనికంటే మంచి బిజినెస్ ఏముంది? అందుకని చాలా సందర్భాల్లో ఇక్కడ పండిస్తున్నారు, ఇది దేశానికి సప్లై అవుతూ ఉంది. ఈ విధంగా ఇప్పుడు ఓపియం విషయానికి వస్తే, ఓపియం ఏమో ఈ విధంగా మనకు బయటకు వస్తూ ఉంది, డ్రగ్స్ పండిస్తున్నారు. ఇక్కడ గంజాయి అయితే విపరీతమైన సాగు ఉంది. దానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఈ రైతులు ఈ కేసులు పెట్టిన చాలామంది, మీకు తెలియని విషయం అంటే ఇప్పటికీ ఈ గంజాయి కేసుల్లో పాడేరు ఏరియా, ఈ ఏజెన్సీ ఏరియాలో ఉండే ఓన్లీ ఎస్టీస్ కేసుల్లో మగ్గుతున్నారు. దాదాపు ఐ థింక్ 2,000 మందికి పైగా జైళ్ళల్లో 2,000 మందో ఏమో జైళ్ళల్లో మగ్గుతున్నారు. బెయిల్స్ రాకుండా మగ్గుతున్నారు. కారణం ఏమిటంటే వీళ్ళు చేసే దందా చాలా తక్కువ. అరెస్ట్ అయ్యి జైల్లో పోతే 6 నెలలు మీకు బెయిల్ రాదు. అదేవిధంగా దానికి పెట్టుకోవాలంటే విపరీతమైన ఖర్చు అవుతుంది. బెయిల్ తెప్పించుకోవడానికి 1,00,000 రూపాయలు అడుగుతారు. వీడేమో సంపాదించుకునేది 10,000 50,000 ఉంటుంది. అది ముందే తాగి తిని తందనాలు పోగొట్టేసి ఉంటారు. కాబట్టి ఈ గంజాయి కేసుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైతే అరెస్ట్ అయినారో ఇప్పుడు ఈ గంజాయి పండించే వాళ్ళంతా ఉన్నత వర్గాల వారు కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పత్తి వేస్తారు, తెగులు వస్తుంది, పోతుంది. పత్తి విత్తనాలు ఏమవుతుంది? మంచి విత్తనాలు సరఫరా చేయడంలా ఆ పత్తి గింజలన్నీ ఇదే అన్ని గొడ్డు బారిపోతున్నాయి. పత్తికాయలు కాయడంలా ఏం చేస్తారు? మిరప చెట్లు వేస్తారు, తెగుళ్ళు బారిన పడుతున్నాయి. సరైన నకిలీ విత్తనాలు, చాలా వరకు నకిలీ విత్తనాల్లో రైతులు మోసపోతున్నారు. గిట్టుబాటు ధర లేదు, పైగా గవర్నమెంట్ గిట్టుబాటు ధర లేదు. ధర లేనప్పుడు ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు, పెట్టుబడి పెడతాడు, అప్పులు తెస్తాడు. అప్పులు ఇవ్వలేదు, ఆత్మహత్య చేసుకోవాలి. ఆత్మహత్య చేసుకునే బదులు గంజాయి పండించుకుంటే మేలు కదా. ఈ విధంగా బ్రతకాలి కదా. కూతురు పెళ్లి చేయాలా, కొడుకు ఉద్యోగం చెప్పించాలా, కొడుకుని చదివించుకోవాలా, ఈ పెట్టుబడి పెట్టాలా. సో గిట్టుబాటు ధర లేదు, తెగుళ్ళను ఆపేటువంటి సరైన వ్యవహారం ప్రభుత్వం చేయడం లేదు. అదేవిధంగా ప్రభుత్వం మంచి విత్తనాలను సరఫరా చేయడం లేదు. ఇవన్నీ ప్రభుత్వాల వైఫల్యం. వాళ్ళు ఏం చేస్తారు? చావనన్నా చావాలా, లేదా ఇట్లా ఇల్లీగల్ పనులన్నా చేయాలా. దానికోసమని వాళ్ళు ఏం చేస్తారు? బ్రతకాలి అంటే ఇల్లీగల్ పనులు చేయాలా అనే ఉద్దేశంతో ఈ పండించుకుంటున్నారు. రైతులకి గిట్టుబాటు ధర లేదు, మంచి విత్తనాలు సరఫరా లేదు, సబ్సిడీలో దానిని నిరోధించేటువంటి మందుల్ని సరఫరా చేయటం లేదు. ఈ కారణాల వల్ల ఏమైపోతుంది? రైతు నష్టపోతున్నాడు. నష్టపోవడంలో లాభం ఏమిటి? అబ్బో ఎక్కడో ఇప్పుడు మల్లె చెట్లు ఉన్నాయి కదా, ఆ శీలవతి కూడా మల్లె చెట్లు లాగే ఉంటుంది, చెండు మల్లె లాగే ఉంటుంది.
సో ఎవరు గుర్తించలేరు. మీరు నేను పోతే చెండుమల్లెలు వేసుకున్నారా పాపం రైతు అనుకుంటాం. కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత అది కాయలు కాసి వాసన వస్తే మంచి వాసన, ఇదేదో మంచి వాసన ఉంటే అంటే తర్వాత అది గంజాయిగా పరిణమిస్తుంది. వరంగల్ ములుగు ఏరియాలో చాలా ఎక్సైజ్ వాళ్ళు మేము కలిసి నేను నార్కోటిక్స్లో పనిచేసేటప్పుడు చాలా ఎకరాలని ధ్వంసం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్ర ఏరియాల్లోనూ మన తెలంగాణ ఏరియాలోనూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎకరం 2 ఎకరాలు అక్కడ 10 ఎకరాలు ఈ మొక్కల్ని కట్ చేసి నిప్పులు పెట్టిన సందర్భాలు కోకొల్లలోనే జరుగుతున్నాయి. కానీ ఈ ఫెరో ఏరియాస్లో ఎక్కడ పండుతుంది అంటే కొండ చర్యల్లో ఎక్కడో రిమోట్ ప్రదేశాల్లో ఈ సాగు చేస్తారు. అది అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. దానివల్ల పోలీసులు పోలేరు. వీళ్ళు పండించే దగ్గర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీసులు కానీ పోలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ అంటే నక్సలైట్ల ప్రభావితమైన ప్రాంతాల్లో ఇది ఎక్కువగా సాగు చేస్తున్నారు గిరిజన రైతులు. ఎందుకు? వాళ్ళకి వేరే ఆధారం లేదు. అదే కాకుండా ఈ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మధ్యవర్తులు వాళ్ళు ప్రలోభ పెడతారు. నీ కొడుకు చదువుకోవాలంటే నీ కూతురు పెళ్ళంటే ఏదో తీసుకో, నాకు పండి నువ్వేం చేయొద్దు, ఇత్తనాల దగ్గర నుంచే సరఫరా చేస్తారు. ఇంకో విషయం ఏమంటే చెడ్డుకు ఎక్కువ ఇదేని ఈ గంజాయికి ఎక్కువ తెగుళ్ళు రావు. అది వన్ ఆఫ్ ది రీజన్స్. మిగతా ఏమేసినా కూడా తెగుళ్ళు వస్తున్నాయి. సో పెద్ద కష్టపడాల్సిన పని లేదు. అదేవిధంగా తెగుళ్ళు రావు. మంచి గిట్టుబాటు ధర. 1 ఎకరం వేసుకుంటే చాలు. ఆ ఎకరానికి 1 ఎకరా 100 కేజీలు అనుకోండి, 100 ఇంటూ వానికి 10 లక్షల రూపాయలు వచ్చేస్తుంది. వాడు ₹1,00,00,000 అమ్ముకుంటాడు. వాడు ఎంత అమ్ముకుంటే నాకెందుకు? మొత్తానికి తక్కువ దాంట్లో ఎక్కువ బిజినెస్ ఆశిస్తారు అన్నట్టు. కానీ తర్వాత ఎట్లా నష్టపోతారు కదా సార్, దొరికిన తర్వాత అయినా కూడా దొరుకుతున్నారు. దొరికినా కూడా ఇప్పుడు దానికి పోలీసులు పట్టుకుంటే దొరుకుతున్నారు తప్ప ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ఏరియాలో పోలీసులు ఎక్కడికి వెళ్తారు? పోగలుగుతారా? ఒంటరిగా పోలేరు. తెలియని వ్యవహారం ఏమిటంటే గంజాయి సాగు చేసి క్రాప్ లోన్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. గంజాయికి క్రాప్ లోన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి తెలుస్తుంది? ఆ ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్కి పోడు. అవును, పోయి వాడు చెప్పాలయ్యా దీంట్లో ఫలాన్ని సాగు చేసినారని. వాళ్ళు ప్రభుత్వం అధికారులు వాళ్ళు పోలీసులకు చెప్పాలయ్యా ఫలానా దాంట్లో గంజాయి సాగు చేశాను, నేను పోయి పొలంలో వాడికి క్రాప్ లోన్ ఇద్దామని పోతే ఈ క్రాప్కు బదులు గంజాయి వేసినాడు. ఆయన గంజాయి ఏమిటో తెలుసుకునే ప్రభావం ఆయనకు ఉండాలి, ఇన్వెస్టిగేషన్, అది దాని గురించి ట్రైనింగ్ ఉండాలి. అది లేదు. వాడు మల్లి చెట్టుకు గంజాయి చెట్టుకు సంబంధమే తెలియకుండా పోతా ఉంది. కాబట్టి వాడు ఊరికే ఉంటున్నాడు. ఒకవేళ తెలిసినా కూడా ఉందండి సార్ మీకు 1/2 కేజీ ఇస్తానంటే అయిపోయాయి. సార్ ఇప్పుడు మీరు నార్కోటిక్స్ గురించి యువతకి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు దీన్ని అలవాటు చేయడానికి ముందు మీ స్నేహితులే ఇంపార్టెంట్. మీ స్నేహితులు ఏదైనా చెప్తే 1కి 2 సార్లు ఆలోచన చేయండి. టీనేజర్స్ ఎప్పుడు కూడా తమ స్నేహితులు చెప్పిన దాన్ని చూచా తప్పకుండా పాటిస్తారు. కాబట్టి ఒకసారి ఏదైనా ఈ నార్కోటిక్ చెడు దాని గురించి కానీ మంచి గురించి కానీ ఎవరైనా చెప్తే ఒకసారి మీ తల్లిదండ్రులతో ఆలోచించండి, లేదు మీ స్నేహితులతోనే ఆలోచించండి. ఇప్పుడు ఈ డ్రగ్స్కి కానీ డ్రింక్స్కి కానీ ఎక్కువ యువత అట్రాక్ట్ అవుతున్నారు. దానికి కారణం ఏమిటి? తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువు అవటం ఒకటి. రెండోది, ఈ పర్యవేక్షణతో పాటు స్కూళ్ళల్లో సరైనటువంటి క్రమశిక్షణ లేదు, దాని గురించిన అవగాహన లేదు. సో దీనివల్ల ప్రభుత్వాల అలసత్వం వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి మీరు తల్లిదండ్రులు డెఫినెట్గా మీ పిల్లలతో ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించండి. అదేవిధంగా దీన్ని అయ్యా ఇది తప్పు, ఒకవేళ అలవాటు చేసినా మీ స్నేహితులు ఎవరికైనా తెలిసినా ఇది తప్పు అని చెప్పండి. అది జరగటంలా మీ కొడుకుతో ఎంత స్నేహంగా ఉంటాడో అంత 10ంతల స్నేహం నీ కొడుకు స్నేహితులతో ఉండండి. ఒక కేసులో నేను ఇన్వెస్టిగేషన్ అంటే నా దగ్గర కౌన్సిలింగ్ చేస్తే వాడు చెప్పలే. నేను కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడితే నీ ఫ్రెండ్స్ ఎవరురా అంటే ఫలానా రామకృష్ణారెడ్డి అండి అంటే వాడిని పిలిపించి ఏరా బాబు బాగున్నావా, టీ దాపు అది ఇది చేసి బాగున్నావా, చాలా మజల్స్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అవును అంకుల్. ఏం తీసుకుంటావు అంటే అవును అంకుల్ ఏం లేదు. వాడు అప్పుడు అంటాడు ఈ డ్రగ్ తీసుకుంటే ఒక వ్యామోహం ఏమంటే డ్రగ్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే కండలు వస్తాయనేటువంటి ఒక అపోహ ఉంది. అది కొంతవరకు నిజమే. అదే కాకుండా ఈ టీనేజర్స్లో ఉంది. ఫోన్ వచ్చిన తర్వాత ఇది ముట్టుకుంటే అనేక అనర్థాలు అనేటువంటి అన్నీ వస్తాయి. దీంట్లో సెక్షువల్ స్టిమ్యులెంట్ ఇది 10% నిజం. అది అంటే మీరు డ్రగ్ని చిన్న మోతాదులో తీసుకుంటే యూ విల్ హ్యావ్ సెక్షువల్
స్టిమ్యులెంట్ అది కొంతవరకు. అది బుక్లో కూడా చదువుతాడు. ఇప్పుడు ఏముంది దీంట్లో పటపటా కొడితే అన్నీ వస్తాయి, ఎస్ అంటారు. కానీ ఎంతవరకు మోతాదు తీసుకోవాలనేది తెలియదు. సో దానివల్ల ఒకసారి తీసుకుంటే అలవాటు పడతామనేది కూడా తెలియదు. చెడును అలవాటు చేయడానికి ఇది ప్రాథమికం. సో ఆ విధంగా ఫోన్లు ఇవ్వండి పిల్లలకి, ఇది అంతా అవసరము. కానీ దాని మీద పర్యవేక్షణ ఉండటం అవసరం. మీరు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం ఎంత అవసరమో దాన్ని పర్యవేక్షించకపోవడం అంతకంటే నీచమైంది ఇంకోటి లేదు. మీ పిల్లల్ని మీరు గొంతు కోసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అది పర్యవేక్షణ తల్లిదండ్రులు ఉండాలి. అదేవిధంగా పిల్లలు ఎట్లా ఉన్నారు, ఇంటికి వస్తే యాక్టివ్గా ఉన్నాడా, వాడు ఏదైనా ఒక ఆటపాటలో, మ్యూజిక్, ఒక డ్యాన్సు దేంట్లోనే నేర్పించండి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. దానివల్ల ఈ డ్రగ్స్ వైపు పోయేవాళ్ళు డైవర్ట్ అవుతారు. అది మీరు చేయగలగాలి. పిల్లలతో సోషల్గా ఫ్రెండ్లీగా ఉండండి. వాడి ఫ్రెండ్తో కూడా ఫ్రెండ్లీగా ఉండండి. ఒకవేళ పిల్లలు చెప్తారు, అరే బాబు కూర్చో, ఏ మంచి చెడ్డ అని మాట్లాడితే, మావాడు ఏమిటి అంకుల్ మళ్ళీ చెప్పొద్దు, ప్రామిస్ చేయండి. ఏం చెప్పరా, చెప్పు అంటే, అంకుల్ ఫలానా వాడు ఉండాడే వెంకటరామయ్య, వాడు కొడుకుండాడే, వాడితో వీడు స్నేహంగా ఉంటున్నాడు అంకుల్, వీడు కలిసి మొన్న ఒకసారి అక్కడ పబ్కి వెళ్ళారు, అక్కడ హుక్కా తాగారు, హుక్కాలో ఏముందో ఏమో తాగేసి అబ్బా భలే ఉందిరా అని చెప్తున్నాడు, వాడి దగ్గరికి పోవద్దు, నా పేరు చెప్పొద్దు అంకుల్ అని వీడు చెప్తాడు. ఆ విధంగా స్నేహితుల ద్వారా వానికి స్నేహితంగా ఉంటే నీకు మీ పిల్లవాడి బలహీనతలు తెలుసుకొని వాళ్ళని సరైన రీతిలో, అంటే కొట్టడము తిట్టడము అట్లా కాకుండా ప్రేమగా వాళ్ళని ఆ దిశ నుంచి మళ్లించుకోగలిగితే పిల్లలు దీనికి అట్రాక్ట్ కాకుండా పోతారు. ఈ మధ్యకాలంలో చాక్లెట్లలో పెడుతున్నారు, కాఫీ టీలలో కలుపుతున్నారు. ఇంక దీంట్లో కలపడం ఏముంది, అన్నిట్లో కలుపుతున్నారు. బర్ఫీలలో, క్యాండిల్స్లో అన్నిట్లో కలుపుతున్నారు. ఐస్ క్రీముల్లో కూడా నార్కోటిక్ ఓపియం కలుపుతున్నారు. అంటే మీరు ఇప్పుడు ఇంకో కొత్తగా ఫార్ములా, గంజాయిని బాగా పొడి చేసిన దాన్ని బాగా ఉడకబెట్టి ఆ స్టీమ్లో నుంచి వచ్చిన వాటర్ని తీసి ఐస్ క్రీముల్లో పెడుతున్నారు, చాక్లెట్లలో పెడుతున్నారు, బోర్నవిటాలో కలిపి చాక్లెట్ల రూపం చేసి అమ్ముతున్నారు. పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. అన్న 50 రూపాయల చాక్లెట్ ఇది వద్దు, ఒకసారి అది తీసుకున్నానంటే అయిపోయి, అబ్బా భలే ఉంది, అబ్బా స్వర్గంలో ఉన్నానంటారు. 4 సార్లు స్వర్గానికి పోతే అప్పటి నుంచి స్వర్గంలోనే ఉంటాడు, మళ్ళీ కిందికి రాడు. సో ఆ విధంగా పిల్లలు అలవాటు అవుతున్నారు. ఈ అలవాట్లను మీ పిల్లలు మీ స్నేహితులతో ఎవరితో ఉన్నారు, ఏం కథ అనేది చేయగలిగితే డెఫినెట్గా దీన్ని కొంతవరకు కట్టడి చేయగలుగుతాం. లేకపోతే ఈ డ్రగ్స్ ఇలాగే ఉంటాయి, మనం ఇలాగే మాట్లాడుకుంటాం. మన పిల్లలు మునిమనవాళ్ళు వాళ్ళు నిర్వీర్యమైపోయి మనతో పాటు, మన కుటుంబాలతో పాటు, మన రాష్ట్రాలతో పాటు మన దేశాన్ని నిర్వీర్యం చేస్తారు, వాళ్ళు నిర్వీర్యమైపోతారు. దీన్ని తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మాకు డ్రగ్స్కి సంబంధించినటువంటి టాపిక్లో చాలా తెలియని విషయాలు తెలియజేశారు. సో థ్యాంక్ యూ సార్.